వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి హోమ్ టూర్ చేస్తున్నాను. ఇదే మా ఫస్ట్ వీడియో. ఇదైతే మా కూలర్, ఇదైతే మా స్కేటింగ్, ఇదైతే మాది బైక్. ఏ బైక్ ఇది? మాస్టర్ బైక్. యమహా ఎనిమిది R15. ఓకే, ఇవి R15 బైక్. ఓకే, R15 బైక్. ఇదైతే మా సిలిండర్. ఓకే, ఇదైతే మా అవసరం లేదు, చెప్పుల స్టాండ్ అందరికీ తెలుసు. ఇది కూడా తెలుసులే. ఇది కూడా మాది చెప్పుల స్టాండ్. ఇప్పుడైతే మా తగదు కలిపోదామా అవ్వాలండి. ఇదైతే మా సోఫా. ఇదైతే మా సోఫా వచ్చి సోఫా చైర్. సోఫా చైర్. ఓకే, ఇది అయితే సోఫా చైర్. ఇది కూడా మాది సోఫా చైర్. ఇదైతే మా టీవీ. దీంట్లో అయితే నేను వీడియోస్ చూస్తాను. ఇదైతే నాది హోంవర్క్ టేబుల్, హోంవర్క్ టేబుల్. ఇదైతే మా అన్న బ్యాగ్. నా బ్యాగ్ అది. ఇదైతే అన్న బ్యాగ్. ఇదైతే నా బ్యాగ్. ఓకే, ఇంకేమున్నాయి? ఇదైతే సంక్రాంతికి చూపిద్దాం. మరి ఏం చూపిద్దాం? కైట్. ఏం కైట్? కైట్స్. ఓకే, ఇది బయటికి ది. ఒకటేనా అనేది ఫ్రెండ్స్? అయితే నా కైట్లు. గైస్ ఆగు, నేను చెప్తావు. గైస్ అన్ని చేప పతంగులు లేమంటే ఇక్కడ ఏం తెచ్చిండు చూడరే. ఇలా ఈ పీకాక్ది తెచ్చిండు. అరే ఫిష్ కైట్లే వేరా అని పంపిస్తే ఇది తెచ్చి ఇది ఫిష్ కైట్ అంటుండు. ఇది ఫిష్ కైటా? ఇది ఫిష్ కైట్ అంటుండు అతను వచ్చి. ఇదైనా ఎగురుతలే ఫుల్ గాలి వస్తే మాత్రం ఎగురుతుంది, మళ్ళీ రౌండ్ కొట్టేసి కిందికి వస్తుంది ఇది. సరే, ఇప్పుడు థ్రెడ్స్ చూపి మన దగ్గర ఉన్నాయి. మేమైతే ఎటువంటి చైనీస్ మంజలు అయితే యూజ్ చేస్తలే, ఓన్లీ నార్మల్ థ్రెడ్స్. కావాలంటే మోక్షిత్ ఒకసారి కెమెరా పట్టుకో. నేను చూపి. మొత్తం కాటన్. వెయిట్ చూపి. ఓకే, మళ్ళీ ఇంకా చూస్తే మేము తీసుకునేవి ఏంటంటే ఇది కృష్ణ అంట. కృష్ణది ఆగు, చూడు ఇది తెగిపోతుంది. తెగుతుంది తీరా, అది బయట నుంచి చూస్తూనే అనిపిస్తుంది. ఇది మనకు వచ్చేసి 900 మీటర్స్ వస్తుంది. 100 రూపీస్ పడ్డది మాకైతే. ఇదైతే చూడండి, నాదండి. ఇది కూడా మాంజా కాదు, అందరికి తెలుసు. క్యాటల్ మాంజా. ఇది మాంజా కూడా కాదు, నార్మల్ థ్రెడ్స్ చిన్నపిల్లలు ఎగరేసుకోనికి. అది మోక్షిత్ ఇంకో చిన్నది ఉండాలి చూడు, చిన్న సైజు. అవునా? ఇక దీని పేరు ఏంటంటే రెడీ అని ఉంది దీనిపైన. రెడీ అంట. 200 మీటర్స్. ఇది దేనికి కణాలు వేసుకొని తెచ్చిన. పట్టుకో. కైట్స్ ఏమేమి ఉన్నాయంటే సరే, ఇదైతే ఊరికే కట్ అయిపోతుంది. అవునారా? పెంచుద్దాం ఈ రెండిట్లకి. పెంచేద్దామా? దా వేసేద్దాం. దా అది కొంచెం తెంపు. వీడి ఇందాకటికల్లా ఓవరాక్షన్ చేస్తుండు. ఏది దిగుతుంది చూద్దాం. అవురా, పెంచేసుకుందామా గైస్. ఇది తెంపిన. వీడంటే అసెప్ట్ చేస్తాడు, గంటలు చేస్తాడు. కెమెరా పట్టుకో చక్కగా. చూపి. నాది ముందర ఉంచండి అండి. ఏందండి? దా పట్టుకో. రెండిట్లకు పెంచేస్తున్నా. ఇదైతే దీనిది, ఇది నాది. ఇదైతే వీంది. ఓకేనా? నాది ముంచుంచి. సరేనా? అది వెనకాలకి. అరే ఇద్దాం దా, నేను పెయింట్ చేసుకుంటా. ఎప్పుడు పెయింట్ చేస్తుంది నాకు. అరే నాకు పెయింట్ చేయడానికే వస్తుందిరా.
నాది ముందుంచి. సరే అండి వేసుకో వెనకాలకి ఒక్కసారి చేద్దాం అరే వీడైతే ఇట్లా చేస్తాడు చూసిన వేస్ట్ వెళ్ళు సరే చేసుకో దా పెట్టుకో నది తీసుకొని మనకేందంటే పెయింట్ చేస్తానే పోతుంది పత అరే ఆవురా వీడు వేస్ట్ ఫెలోగాడు గుంజేస్తాడు జల్దీ వాయిస్ ఏమన్నా బ్యాడ్ వస్తే ఏమనుకోకర్రీ మైక్ లేదు క్లారిటీ రాకపోతే ప్లీజ్ క్షమించండి ఆగురా అరే ఏందిరా నువ్వు నవ్వుతాడు మళ్ళా నేను తీట పనులు చేస్తా పట్టుకొని సక్క గుంజు మళ్ళీ తెగుతుంది అరే పట్టుకోనికి రాదు మళ్ళీ పెయింట్ చేసుకుందాం దారా అంటాడు పట్టుకో గట్టిగా అరే పట్టుకోనికి రాదానికి మళ్ళీ తెగిందా గైస్ నాకు ఎంత సైజు ఉందో అంతే ఉంది ఇది పట్టుకుని గుంజు సరే మళ్ళీ చేద్దాం దా నోట్లో పెట్టుకుని కొరుకుతాం చూడండి అరే గుంజురా గట్టిగా మోక్షిత్ గైస్ మోక్షిత్కి అయితే చెయ్యి తెగుంది ఆల్రెడీ అది ఏంటంటే పైన అదేంటి ప్యానెల్స్ ఉంటాయి కదా టీవీకి హెచ్డి అవేమో ఉంటాయి కదా అవికి పతంగి ఇరుక్కుంది పోయి ఆ థ్రెడ్ పట్టుకుని గట్టిగా గుంజిని కోసుకోపోయింది అందుకే ఆపేస్తున్నాయి ఇప్పుడు వద్దని నొప్పి వస్తుందంట అక్కడ చూడండి ఇట్లా కోసుకుందా చూడండి మళ్ళీ ఏదా ఇంకా నోట్లతో కోస్తా అన్న నాకు అదైతే ఏం చేసుకో సరే మీకైతే పతంగి చూపిస్తాను నేను ఇది వచ్చేసి ఫిష్ కైట్లో టైగర్ బొమ్మ వచ్చింది ఇంట్లో మోక్షిత్ ఇవన్నిట్లో నీకు ఫేవరెట్ ఏది నాకు ఇది సరే నీకే సరే గొడగొల చేయట్లే ఇది వచ్చేసి పికాక్ ఇది నార్మల్ పతంగ్ ఫిష్ కైట్ అయితే కాదు వీడికి చెప్పి నాని ఫిష్ కైట్ లేమని ఇది తెచ్చిండు మళ్ళీ ఇవే ఉంటాయని గ్యారంటీ లేదు మన దగ్గర అయిపోతే మళ్ళీ ఇది తెచ్చుకోవాలి సరే ఇవి మూడిట్లకి ఇంకా కన్నాలు అయ్యలే ఇది వచ్చేసి కలర్ ఇది బాగుందని తీసుకున్నా ఎట్టుందో కామెంట్ చేయర్రీ సరే చెప్పినోలే ఇది కూడా కలర్కి అయితే ఇక్కడ చినిగి ఉంది ప్లాస్టర్ వేసుకున్నా దీనికైతే కన్నాలు కట్టేసిన మీకు కన్నాలు వేయడు రాదంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ పైనకొకటి కిందొకటి హోల్స్ పెట్టుకోవాలి మళ్ళీ ఒక జాన తీసుకొని ఈడ హోల్స్ పెట్టుకోవాలి మళ్ళీ థ్రెడ్ కట్టేసినాక మీకు ఒక డౌట్ ఉంటుంది ఇక్కడ చాలామంది వచ్చేసి ఇట్లా తీసుకుంటారు కదా థ్రెడ్ అది ఇడికి పెడతారంటే ఇడికి పెట్టేస్తారు అది ఇడికి పెట్టదు మనం మెయిన్ వచ్చేసి ఇడికి పెట్టాలి నాకైతే కరెక్ట్ వచ్చింది ఇడి దాకా 2 సైడ్లు కరెక్ట్ రావాలి 2 సార్లు కరెక్ట్ వచ్చింది అనుకో మళ్ళీ దీనికి కూడా సేమ్ రావాలి ఇక్కడికి రావాలి మళ్ళీ ఈ హోల్స్ దాటి కిందికి వెళ్ళాలి వచ్చింది కదా కరెక్టే కదా ఇట్లయితే మంచిగా ఎక్కుతుంది నేనైతే ఎక్కువగా ఫిష్ కైట్స్ తీసుకోనికి రీజన్ ఏంటంటే ఫిష్ కైట్స్ అయితే మంచిగా ఎగురుతున్నాయి నాకు పికాక్ చూపించిన అట్లాంటివి తీసుకుంటే నేను ఎగిరేసినా నాకు లేవవ్వదు నాకు రాదు నాకు అలవాటు ఏమైనా అంటే ఫిష్ కైట్స్ అలవాటు అయినా అందుకే ఫిష్ కైట్ తీసుకున్నాను నేనైతే ఓకేనా ఓకే మోక్షిత్ ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాం ఈ చెరాక్ అయితే ఇప్పటికీ లోపట్ ఉన్నాయి అన్ని థ్రెడ్స్ ఈ లోపట్ ఉంది కూడా థ్రెడ్ ఇదేం మాంజా కాదు లోపటికి అనిపిస్తుంది ఆరెంజ్ కలర్లో అది మాంజా ఏం కాదు మాంజా అనుకుంటారు దాంట్లో క్యాటల్ థ్రెడ్ బ్రౌన్ కలర్ లో ఉంది కదా గైస్ అది మాంజా రోడ్ చెప్పింది నీకు అది సరే నమ్మకురి గైస్ మళ్ళీ సంక్రాంతి రోజు కైట్ ఎగిరిస్తాను అప్పుడు చూపిస్తాను నీకు మొత్తం వదిలేసి మీకు చూపిస్తాను నేనైతే ఇక చూడరు ఇది ఎటువంటి రేపైతే భోగి మా అపార్ట్మెంట్లో ఎట్లా చేస్తారో వీడియో తీసి అయితే చూపిస్తాను ఏ క్లారిటీ ఇగో ఇది వచ్చేసి థ్రెడ్ ఇది ఎటువంటి మాంజా కాదు ఓకేనా ముందే చెప్తున్నా ఇవి కూడా క్యాటల్వే ఓకే వీడు కైట్ తెచ్చినప్పటికెంచెల్లి ఈ కైట్ నా ప్రాణం ఇది నా కైట్ అని సాంగ్లో ఆడుకుంటండి కైట్తో మక్షిత్ హోమ్ టూర్ స్టార్ట్ చేద్దామా ఇంకా ఇది ఎవరి బెడ్రూమ్
నాది నీది ఇంకా నీది ఒక్కడిదే కాదు, మా డాడీది, మా మమ్మీది, మోక్షిత్ ఉంటాడు. ఓకేనా? నేను మా నాన్నమ్మ ఒక రూమ్లో పడుకుంటాం. అక్కడికైతే వెళ్ళిపోదాం రండి. అటాచ్డ్ బాత్రూమ్ మీద అయితే పోరా. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తే ఇక్కడైతే కామన్ వాష్రూమ్ ఉంది. ఇది వచ్చేసి కిచెన్, ఒక చిమ్నీ, వాటర్ ఫిల్టర్, స్టవ్. ఇది వచ్చేసి దేవుడి మందిరం. లైటింగ్ వేస్తే సూపర్ ఉంటుంది. ఆగండి లైట్ వేసి చూపిస్తాం మీకు. లైట్ వేస్తే లుక్ మొత్తం మారిపోతుంది. ఇక్కడ వచ్చేసి మసాలాలు గిసాలాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకో లైటింగ్ పెడితే ఇట్లుంటుంది దేవుడి మందిరం మీద వచ్చేసి. ఇక ఇక్కడ ఏమైనా ఉంటే గెలుకుతూ ఉంటాడు వీడు. ఇలా పెట్టే బ్రెడ్ అంతా వచ్చి దీంట్లో అయిందిలే. మా మమ్మీ ఇప్పుడే అన్నీ క్లీన్ చేసి ఇక్కడ పెట్టింది. రేపు భోగి కాబట్టి. విష్ ఏ అడ్వాన్స్ భోగి. నువ్వు కూడా చెప్పు. విష్ ఏ అడ్వాన్స్ భోగి. విష్ ఏ అడ్వాన్స్ భోగి. విష్ ఏ అడ్వాన్స్ భోగి అందరికీ. ఓకే, థ్యాంక్ యూ. నా బెడ్రూమ్ ఇప్పుడైతే నా బెడ్రూమ్, నాని బెడ్రూమ్ చూపిద్దామా? నా బెడ్రూమ్ అయిపోయింది. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. అన్ని ఇట్లు ఉన్నాయి కదా, రేపు పండుగ కదా అందుకే. లోపలికైతే వెళ్ళిపోదామా? మొత్తం చికెన్ చికెన్ లైట్లు వేస్తాగొర్రి. ఇదైతే మాది కూలిండర్ ఏం కాదు, వాక్యూమ్ క్లీనర్. ఇందాక క్లీన్ చేసినాం రూమ్. ఇది ఏంటంటే మా మమ్మీ ఇక్కడ నుంచి ఇక్కడ జరిపింది. అక్కడ ఆయిల్ పడ్డదంట కింద, క్లీన్ చేయడానికి జరిపింది. ఇది రిగిపోయింది. ఇది వచ్చేసి మా బెడ్. ఇక్కడైతే మా నాన్నమ్మ చీరలు అవన్నీ ఉంటాయి, దీని నిండా ఉంటాయి. పైన వచ్చేసి అట్టపెట్టెలు పెట్టుకుంటా. ఏమైనా వచ్చినప్పుడు ఆర్డర్ పెట్టుకున్నా, ఏమైనా వచ్చినాయి అనుకో, నేను ఆర్డర్ పెట్టుకుని అప్పుడు అట్టపెట్టెలు దాచుకుంటా, ప్రాజెక్ట్కి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి నా స్లైడ్. ఇవైతే నా బట్టలు ఉంటాయి దీని నిండా. ఇది వచ్చేసి నా సీక్రెట్ డ్రా. మీకైతే ఓపెన్ చేసి చూపిస్తా. వచ్చేసి మా డాడీ పంచ్, ఇవన్నీ రైన్ కోట్స్. ఇక్కడ చలికాలం వచ్చేసినాక స్వెటర్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ దుప్పట్లు, దిండు దొడుకులు అన్నీ ఉంటాయి. కింద వచ్చేసి బుక్స్, 22 బుక్స్. మనము కామర్కోట నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అవన్నీ చేసేది. ఇవి మా మమ్మీ చీరలు. ఓకే, ఇంకా ఒక బాల్కనీ వచ్చింది ఇటు సైడ్. మళ్ళీ అటు సైడ్ కూడా ఒక బాల్కనీ వచ్చింది, చూపిస్తున్నాను. అటు సైడ్ బాల్కనీలో ఏంటంటే బ్రష్ చేసుకోనికి షింక్ ఉంటుంది అక్కడ. ఇక్కడైతే ఈ బాల్కనీలో వాషింగ్ మిషన్ ఉంటుంది. ఇక్కడ బట్టలు వేస్తాం మేమైతే. మోక్షిత్ అయితే అన్నీ గెలుకుతూ ఉంటాడు. చూడండి, సేఫ్టీ పిన్తో ఇక్కడ పడుస్తుండు. ఇక్కడ నా పేరు వికేవి అని రాసిండు. ఇది గైస్ మా హోమ్ టూర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.